ఎస్కోట దగ్గరలో ఉన్న తాటిపూడి బీచ్ ఇది. తాటిపూడి బోట్ సెక్యూరిటీ ఉంటుంది ఇది. ఇప్పుడు జస్ట్ రోడ్ నుంచి వెళ్తున్నాము. ఇది కాస్త కొండ ఎక్కడ పైకి ఎక్కితే డామ్ దగ్గర వాటర్ స్టాక్ ఉంటుంది. స్టాక్లోనే ఆ వాటర్లోనే బోట్ పెట్టారు. బోట్ సెక్యూరిటీ చాలా వరకు పైకి వస్తున్నట్టు వచ్చాం. పైకి దగ్గరికి ఆ కనిపించేదే డాము. ఇక్కడి నుంచి పైకి మెట్లు ఉన్నాయి కానీ మరి ఎందుకో క్లోజ్ చేస్తారు. కనిపించేది ఎదురు కనిపించేది డాము. ఇక్కడ తాడు పెట్టారు అడ్డుగా. దీని దగ్గర వినాయకి తర్వాత ఎదురు పిక్సీలు కట్టారు. లోనికి ఒక గుడి ఉంది, సాయిబాబా గుడి. అంటే సాయిబాబా బొమ్మ బయట ఉంది. నమ్మలో గుడిలోకి కట్టారు. అది లోనికి వెళ్ళిన తర్వాత వెళ్దాము. ముందైతే డామ్ కాడికి వెళ్దాం. గేటు క్లోజ్ చేసి ఉంది. ఓన్లీ మనుషులు వెళ్ళేలాగా చిన్న గేట్ ఉంది. గేట్ నుంచి అది ఒక్క ఓపెన్ ఉంది. వీళ్ళలోంచి లోనికి వెళ్ళిపోవాలి అవతలకి. ఓకే, మనం వచ్చేసాం కూడా అవతలకి. డాము ఇటు సైడ్ మొత్తం వాటర్ ఉంది. ఇందులోనే బోట్ సెక్యూరిటీ పెట్టారు. పాయింట్ ఇది మొత్తం డామ్. ఇంకా ఆ సిల్వర్ ఉంది డామ్ అయితే. వాటర్ క్లోజ్ ఓపెన్ చేయడానికి ఆ సిల్వర్ ఉంది. ఇదైతే బోట్ సెక్యూరిటీ చేస్తుంటారు. అదే బోటు. చిన్న చిన్న బోట్లతో మరి కొత్త. ఈరోజు సండే కదా, ఖాళీ అయితే లేదు. బాగానే ఉన్నారు జనాలు. ఫుల్ జనాలు. బోట్ షేకర్ అయితే ఖాళీ లేదు. మనం బోట్ షేకర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. లైన్లో అయితే మాత్రం చాలామంది ఉన్నారు. మనం వచ్చింది సండే కాబట్టి బోట్ షేకర్ చేయాలంటే చాలా కష్టం. బోట్ షేకర్ చేయలేము. దగ్గర 150 పైనే ఉన్నారు. వాళ్ళందరితో అయ్యి మన లైన్ వచ్చేసరికి దగ్గర ఒక 4 గంటలు 3 గంటల పట్టిలా ఉంది. ఇదిలోనే సాయిబాబా ఉన్నది అన్నది కదా. లోనికి వచ్చినప్పుడు ఇప్పుడు పక్కన టికెట్లు బుకింగ్ పైనుంచి వెళ్ళాలి. మొత్తంతో ఓపెన్. చూడడానికంటే పెద్ద ఏమీ లేదు. ఓన్లీ బోట్ సెక్యూరిటీ చేసడం తప్ప ఇక్కడ ఇంత చూడదగ్గర ఏమీ లేదు. జస్ట్ ఏదో టైం పాస్. ఇటు కిందకి వెళ్తే అది బోటు స్థలం దగ్గరికి వెళ్దాం. కానీ అది అసలు ఖాళీ లేదు. ఇంతవరకు ఉంది లైను. ఇక్కడ నుంచి ఆ వాటర్ దగ్గరికి బోటు దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. దగ్గర 500 పైన ఉన్నట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి.